హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు నేను వాగ్దానంతో నేను ఇంటికి వచ్చాను. ఈరోజు వాగ్దానము కీర్తన 75వ అధ్యాయము 7వ వచనం. దేవుడే నీకు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. మరి ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానము దేవుడే సెలవిస్తున్నాడంటే, నా బిడ్డ నేనే తీర్పు తీర్చేవాడిని, నేను ఒకరిని హెచ్చిస్తాను, ఒకరిని తగ్గిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుడు వాటిలో మనం చూస్తున్నట్లయితే ఆయన సెలవిస్తున్నాడంటే, నేను సర్వశక్తి ఉన్న దేవుడు అన్నమాట. నేను ఎవరిని తగ్గించాలనుకుంటే వారిని తగ్గించలేను, నేను ఎవరిని హెచ్చించాలనుకుంటే వారిని హెచ్చించలేను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న బయట వారిని మీ పైన ఉన్నవారు మీకంటే ఎక్కువగా మీకంటే హెచ్చుగా ఉన్నవారు మరి ఇబ్బంది పెడుతున్నారా? బయట వారిని దేవుడే మీ పక్షాన్ని తీర్పు చేస్తాడు. అలాగే వారి స్థానాన్ని తీసుకుపోగలిగిన దేవుడు ఆయన. నమ్మండి, ఆయనే ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు. మీ పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? భయపడవాకండి, దేవుడే మీకు తీర్పు చేస్తాడు. అలాగే మిమ్మల్ని హెచ్చిస్తాడు. వారున్న స్థానంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళగలిగిన దేవుడు. అయితే నమ్మడం అయితే దేవుడు కార్యం చేసినాక విపక్షాన్ని బుక్ చేసినాక అది వచ్చిందని ఇది వచ్చిందని దేవుడే నాకు అవకాశాలు ఇచ్చాడు. ఇట్లాంటి అవకాశం అవ్వని అంటే మందిరానికి వెళ్ళకుండా కలవకని అంటే నాకు కొట్టే అని ఇట్లాంటి అనుకుంటారేమో. జాగ్రత్త, సాతాను కూడా చూపిస్తాను మిమ్మల్ని ఆ స్థానం దానికి డబ్బు ఆశ చూపిస్తూ ఉంటాడు. ఇది చేయొచ్చు, నువ్వు వెళ్ళు, దానికి దీనికి చెప్ప డబ్బు ఆశ చూపిస్తూ ఉంటాడు. జాగ్రత్త, అలా చూపించిన వెళ్ళవాకండి. దేవుడి మందిరం, దేవుడు ఆయన విశ్వాసాన్ని పొందడు, ఆయన సేవకుడు. నా తరువాతే మీకు ఏదైనా ఇట్లా పుచ్చుకోండి. ఎందుకంటే దేవుడి మందిరాన్ని విడిచిపెట్టవాలి. ఎందుకంటే దేవుడి మందిరాన్ని విడవడానికి దేవుడు అవకాశం అన్నాడు. ఇవ్వడం ఒక ఆయన మందిరం 1000 సంవత్సరాలు జీవించుకున్నట్టే శ్రేష్టం అన్నమాట. 1000 సంవత్సరాలు మనిషి జీవించలేడు, కానీ అంత జీవిస్తే శ్రేష్టం అనుకుంటారు మనుషులు. అంతకంటే ఎక్కువ శ్రేష్టం అంట దేవుడి మందిరంలో ఒక రోజు ఇదే అంతగా దేవుడు ఆశీర్వదించాడు దేవుడి మందిరానికి. కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు తప్పకుండా కూడా చూపిస్తాడు. ఇప్పుడు కూడా ఇవ్వండి. దేవుడే తీర్పు తీర్చి మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని ఎక్కడైతే ఇబ్బంది పెడతారో వారిని తగ్గించి మిమ్మల్ని హెచ్చించి గొప్ప స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళమాట. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు వారున్న స్థానంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి వారిని మీరున్న స్థానం కంటే ఇబ్బందికరమైన స్థానంలోకి చేయగలరు. అలాగే వారున్న స్థానం కంటే ఎక్కువగా అయినా మీరు హెచ్చరింపబడేటట్లు చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన నమ్మండి. అయితే భక్తి హేతులవి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అలాంటి ఇబ్బంది మళ్ళీ మీరు ఇబ్బంది పడ్డారో కదా, ఇబ్బందికరమైన స్థితిలో తగ్గింపులో ఉన్నప్పుడు ఆ తగ్గింపులో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టవాకండి. దేవుని భయం కలిగి ఉండండి. దేవా, నాకు నీ ఆత్మనివ్వు, నీకు ఇష్టానుసారంగా బ్రతకాలి, నేను నీ ఆత్మను పొందుకోవాలి అని దేవుడి దగ్గర ఎల్లప్పుడూ వేడుకోండి. అలాగే దేవా, నేను చిన్నపిల్లలా ఉండాలి, చిన్నపిల్లలే ఈ రాజ్యంలో ప్రవేశిస్తానన్నావు. నన్ను చిన్నపిల్లగా మార్చు ప్రభువా, నీ బిడ్డగా మార్చు ప్రభువా, నీ మనసు నాకు ఇవ్వు ప్రభువా, నీ స్వభావం నాకు ఇవ్వు ప్రభువా. దేవుడిని వేడుకోండి. మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. దేవుడిని వేడుకోండి, కన్నీరు విడుచుకో. దేవాని ఆయన మీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మీ పక్షాన్ని గొప్ప కార్యం చేసేవాడు. ఉన్నత స్థలాల్లో మిమ్మల్ని నిలబెట్టేవాడు. ఆయన తప్ప ఈ భూలోకంలో వారెవ్వరు దేవుడు మాట విధి దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెట్టగల దేవుడు అని ఇప్పుడు దేవుడు మీకు సెలవిస్తున్నాడు. నా బిడ్డ, దేశం ఒక ఉన్నత స్థలాల్లోనే కాదు, ప్రపంచంలోనే ఉన్నత స్థలాల్లోనే నిలబెట్టగలను. ప్రపంచంలోనే
అత్యధికంగా నేను హెచ్చింపబడేవాడిగా చేయగలను నేను అనుకుంటే భయపడలాగా నాకు ఇష్టానుసారంగా ఉండు, నా యందు నమ్మకి ఉంచు, నిన్ను ఇబ్బంది పెట్టే వారికి తీర్పునిచ్చి నిన్ను హెచ్చించి వారిని తగ్గిస్తానని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడు ఆత్మను పొందుకోండి, ఆయన ఇష్టానుసారంగా బతకండి. అలాగే దేవుడిని వచ్చే చిన్న పాత్రలో పోషించండి, మీరు ఎలాంటి పాత్ర అయినా పోషించండి. మీరంతా హెచ్చింపబడ్డా అని అనుకోకండి. ఒకవేళ దేవుడు ఏమన్నా సేవకు వెళ్ళండి, ఒకవేళ దేవుడు పలానా పరిచయం చేయడం మధ్యలో చెప్తే దాన్ని చేయండి. అది ఎట్లాంటిదైనా అవచ్చు. నేనేంటి నేను చేయగలను పాపది. ఒకవేళ దేవుడు మిమ్మల్ని అంతా హెచ్చిస్తే నీకెలా ఉండేవాళ్ళని ఆ పని చేయడానికి పంపుతారేమో చేయాలి. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నీవే చేయాలి నా బిడ్డని సెలవిస్తున్నాడు. నేను దేవుడికి ఇష్టానుసారంగా ఉంటే దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడని సెలవిస్తున్నాడు. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాక్యం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న ఎలాంటి పరిస్థితి ఈ వాగ్దానం చూడడానికి బిడ్డలు ఇక్కడికి వచ్చి ఉన్నారో నాకైతే తెలియదు. తండ్రి యేసయ్య ఈ వాగ్దానం చూసే బిడ్డలందరికీ చూపించి తీర్పు తీర్చి దేవా ఎవరైతే వారిని ఇబ్బంది పెడుతున్నారో వారిని తగ్గించి దేవా వీరిని హెచ్చించి తీర్చుకోవా. తీర్పు తీర్చేవాడి నీవే వీరి పక్షాన తీర్పు తీర్చి వీరికి సాయం చేయ. అలాగే అస్వస్థత ఇబ్బందులు అంటే వారిని స్వస్థించి ఇవే బిడ్డల పక్షాన్ని కార్యం చేయ. కార్యం చేసి పెరుగుతూ కార్యం చేస్తాను నమ్ముతూ స్తోత్రం చేస్తూ ఏస్తూ నమ్ముతూ దేవా ఈ బిడ్డలందరూ అలాగే దేవా ఆయన గురిపోవారు బాప్తిసం తీసుకొని దేవా క్షణపడుకొని ఈ ఆత్మని ఈ ఆత్మ చేత అభిషేకింపబడి నీకు ఇష్టానుసారం సాయం చేయ. యేసు నామమున చున్నాను నా పేపర్లో ముందు నాకు తెలియదు. కాబట్టి భయపడవాలి ఫ్రెండ్స్. దేవుడు సాయం చేస్తాడు, దేవుడు తీరుస్తాడు. దేశం పైన పుస్తకాలు ప్రపంచం యొక్క స్థలాల్లో అనగా హెచ్చిస్తాడు. దేవుడు కావాలనుకుంటే మీరే ఎక్కువగా హెచ్చింపబడిన వారి ధనవంతులుగా ఆశీర్వదింపబడిన వారికి చేయవచ్చు. అలాగే ఈ వంశాన్ని వర్ధిల్ల చేయాలనుకుంటే ఆయన వర్ధిల్ల చేయగలడు. ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన చేయగలిగిన దేవుడు. కాబట్టి జనులు మిమ్మల్ని నిందిస్తుంటే బాధపడుతుంటే బాధపడక సంతోషించండి. దేవుడు నాకు ప్రభు చూపిస్తాడని ఆయన నిమిత్తమైతే పరలోకముందు నా ఫలితం అధికమైందని సంతోషించండి. మరి డిఫరెన్స్ రోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వరకు ఇక్కడ కనిపిస్తున్నాం. ప్లస్ 9 నెంబర్కి కాల్ చేయండి. మరి ఇంగ్లీష్లో చెప్పాను. +91 6305 9600 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి +91 లేదా +91 అనే దేశం కోడ్, అది భారతదేశంలో ఉన్నవారు పక్కగా దాని పక్కన ఉన్న నెంబర్లోకి కాల్ చేయండి. మరి బయట దేశాల్లో ఉన్నవారైతే తప్పకుండా ఆ దేశం కోడ్కి దాని పక్కన ఉన్న నెంబర్లోకి కాల్ చేయండి. మరి మంచి వాగ్దానంతో మరి బిడ్డ దేవుడికి ఆశిస్తున్నాం. అందరికీ తోడైన నడిపించుకుంటారు.